హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లండన్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పక్కా కొలతలతో మామిడికాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో నేర్పిస్తాను. మామిడికాయ పచ్చడి కోసం ముందుగా పుల్లగా ఉన్న మామిడికాయల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న వాటిని తీసుకొని వీటిని ఈ విధంగా కడిగి ఆరబెట్టుకోవాలి. కాయలు ఆరాక వాటిని ఏదైనా చెమ్మ లేకుండా, ఇంత కూడా తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న ముక్కల్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటికి కంపల్సరీగా టెంక ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత టెంక పైన ఈ విధంగా లేయర్ లాగా ఉంటుంది, దాన్ని కూడా తీసేసి ముక్కల్ని నీట్గా ఒక క్లాత్తో, పొడి క్లాత్తో తుడుచుకోవాలి. తేమ ఏదైనా ఉంటే పచ్చడి పాడైపోతుంది, అందుకని మ్యాక్సిమం తేమ అనేది లేకుండా చూసుకోవాలి. కొంచెమైనా వాటర్ కూడా తగలకుండా నీట్గా అంతా డ్రై చేసుకొని ఈ విధంగా ముక్కలన్నిటిని పెట్టుకోవాలి. వెయిట్ వేస్తే నాకు ఈ ముక్కలు టూ కేజెస్ దాకా వచ్చాయి. సో నేను 1 కేజీకి ఎంత కారం, ఉప్పు వేయాలో నేను చెప్తాను. దాని ప్రకారం ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీల పచ్చడి ఈజీగా మనం పెట్టుకోవచ్చు. 1 కేజీ ముక్కలకి 200 గ్రామ్స్ కారం తీసుకోవాలి అండ్ 200 గ్రామ్స్ కల్లుప్పుని డైరెక్ట్గా వేసేయకూడదు. దాన్ని గ్రైండ్ చేసుకొని కొంచెం సాల్ట్ లాగా మెత్తగా చేసుకోవాలి. కల్లుప్పు ఎందుకు వేస్తామంటే కల్లుప్పు వల్ల కొంచెం పచ్చడి పాడవకుండా ఉంటుంది కంపేర్ టు సాల్ట్. అందుకని 200 గ్రామ్స్ కల్లుప్పు మెత్తగా చేసుకుంది తీసుకోవాలి అండ్ 200 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ ఆవపిండి, 2-3 స్పూన్స్ మెంతిపిండి వేసుకోవాలి. ఆయిల్ అయితే 1 కేజీ ముక్కలకి 350 to 400 ml దాకా పడుతుంది. సో 400 ml వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ని పచ్చిగా కొంతమంది వేస్తుంటారు, కొంచెం కాగబెట్టి కూడా వేస్తారు. ఏ విధంగా వేసుకున్నా కానీ ఓకే, 2 విధాలుగా కూడా వేసుకోవచ్చు. మా నాయనమ్మ అండ్ మా అమ్మ వాళ్ళైతేనేమో పచ్చి నూనె వేసేవాళ్ళు, అది బాగానే ఉండేది. కమింగ్ టు మా అత్తయ్య గారు వచ్చేసరికి ఆవిడ కాగబెట్టి పోపు వేసేవాళ్ళు. స్టిల్ అది కూడా టేస్ట్ నాకు 2 సేమే అనిపించినాయి. 2 అంతేం పాడవలేదు. సో ఏ విధంగా వేసుకున్నా కానీ ఆయిల్ మంచిగానే ఉంటుంది. ఈ విధంగా ఉప్పు, కారం, ఆవపిండి చెప్పిన కొలతలతో క్వాంటిటీని బట్టి మనం కలుపుకున్న తర్వాత ఈ విధంగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నిటికీ ఉప్పు, కారం అన్నీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. మా చిన్నప్పుడు అసలు ఆవకాయ అంటే ఆ రోజు అసలు పండగలాగా ఉండేది. పొద్దున్నే లేసి మిరపకాయలు ఎండబెట్టి దాన్ని పట్టించుకొచ్చి లేదంటే దంచి అంతా హోమ్ మేడ్ చేసుకొని కలుపుకునేవాళ్ళు. ఇప్పుడు మనకంత టైము లేదు అండ్ దట్ అంత ఫెసిలిటీ కూడా లేదు కాబట్టి అంతా రెడీమేడే. నేను ఈ కారం అయితే నేను రెడీమేడ్ బయట కొనుక్కొచ్చిన కారమే. ఇంకా ఈ విధంగా అన్నీ కలిపేసిన తర్వాత ఇంకా మనం డైరెక్ట్గా ఆయిల్ వేసుకునే వాళ్ళైతే డైరెక్ట్ పచ్చి నూనె పోసేసుకోండి, లేకపోతే ఈ విధంగా పోపు వేసుకొని పెట్టుకోవచ్చు. మంచిగానే ఉంటుంది, పాడవదు. ఒక 1 ఇయర్ చక్కగా ఉంటుంది. బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. ఈ విధంగా పోపు వేసేసుకోవాలి. పోపు స్మెల్ ఎంత మంచిగా ఉందో, మీకు వస్తుందా? ఈ పోపు కూడా వేసిన వెంటనే కలపకూడదు, ఎందుకంటే వేడివేడి ఆయిల్ని పచ్చళ్ళలో కలపకూడదు. దాన్ని కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి తీసుకురావాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం ఈ విధంగా పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ చక్కగా ముక్కలకి అన్నిటికీ ఆయిల్ పట్టించిన తర్వాత వీటిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్స్లో, గాజు సీసాల్లో పెట్టుకోవడం బెటరు. ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ పచ్చళ్ళకైనా ఒక 1 ఇయర్ పాటు మనం పచ్చడిని ప్లాస్టిక్ సీసాలో పెట్టామనుకో, ఆ ప్లాస్టిక్ అంతా పచ్చళ్ళలో కంటామినేట్ అవుతుంది. దాని బదులు గ్లాస్ యూజ్ చేయండి, జాడీలైనా బాగుంటాయి. లేకపోతే జాడీలు అందుబాటులో లేని వాళ్ళు ఈ విధంగా గాజు సీసాల్లో అయినా కానీ స్టోర్ చేసుకొని ఒక 3 days తర్వాత మళ్ళీ పచ్చడిని పైకి కిందకి అనాలన్నమాట. ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక 1 ఇయర్ పాటు చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.